కాంగ్రెస్ పార్టోళ్ళు మేము అది చేస్తున్నాం మేము ఇది చేస్తున్నాం అని గప్పాలు చెప్పుకుంటారు గాని జనాన్ని గోస పెట్టకుండా ఏది చేస్తలేరు. లగచర్లలో రైతుల భూములు గుంజుకొని వాళ్ళ నాగం పట్టించి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా? ఆగో ఇప్పుడు గోషామహల్లా పెద్ద దవాఖాన కడుతున్నాం అనే పేరుతోని ఆడ చుట్టుపక్కల ఉన్నోళ్ళ గుండెలలా పిడిగేసిండ్రు. పాపం వాళ్ళు ఎట్లా దండలాడుతున్నారో చూడుండ్రి. ప్లీజ్ మేడం, మీరు మమ్మల్ని ఆపొద్దు మేడం, మా తీరుగా మీకైతే అప్పుడు తెలిసేది మేడం అని కడుపులున్న దుఃఖాన్ని మొత్తం కక్కుతున్నారు. ఇంతకు ఎవరు ఎందుకు సీఎం డౌన్ డౌన్ అంటున్నారంటే రేవంత్ రెడ్డి సారు హైదరాబాద్ లో ఉన్న గోషామహల్లా పెద్ద దవాఖాన కట్టబోతున్నాడు. ఆగో ఆ జాగ కింద ఇలా ఇండ్లు గూలగొట్టి ఆస్పత్రి ఆకాశం ఎత్తులేపుతారట. అందుకే మా బతుకులను రోడ్డు పాలు చేయకుండ్రి రేవంత్ రెడ్డి సారు అని రోడ్డు ఎక్కిలోళ్ళు పెడుతున్నారు. మాకు ఏడుపు ఒకటి తక్కువ ఉన్నది, తల్లి లేని కోడి పిల్లల తీరుగా మమ్మల్ని చేయకుండ్రి సారు అని రేవంత్ రెడ్డి సార్కు తెలిసేటట్టు సార్ వచ్చే బాటల్ని కూర్చొని మొత్తుకుంటున్నారు. కానీ చూడుర్రి కాంగ్రెస్ పార్టీ ఎసొంటి పాలన చేస్తున్నదో. హైడ్రా పేరుతోని పేదలు కట్టుకుని ఇండ్లను కూలగొట్టిర్రు. గ్రీన్ సిటీ పేరుతోని లగచర్ల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటు రైతు బంద్ అగేస్తాం ఇగేస్తామని రైతన్నలు ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టు చేస్తున్నారు. ఇగో ఇప్పుడు పట్నంలో ఉన్న పబ్లిక్ ను కూడా పరిచయం చేస్తుంటివి. పట్నంలో ఇల్లుండుడంటే పల్లెల 10 ఎకరాల భూమి అమ్మినా దొరకది. అంతటి ఇల్వకల్ల జాగలు సర్కార్ తీసుకున్నాడంటే బాధ అనిపియదా? అందుకే మా ఏడుపు దాక్తది మీకు, మమ్మల్ని అరిగోస పెట్టుకున్నోళ్ళు బాగుపడరు అన్నట్టు శాపనార్థాలు కూడా పెట్టిండ్రట. అంతకు ముందే సీఎం సార్ వస్తున్నాడని ఈ ఇండ్లు పోయేటోళ్లను లొల్లి చేస్తారని అదుపులకు తీసుకున్నారట. కానీ మిగిలినోళ్ళు ఊకుంటారా? వాళ్ళు రోడ్డెక్కిండ్రు. కాంగ్రెస్ పాలన ఇంకెన్ని బాధలు చూడాలనో ఏమో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట. ఇక ఇప్పుడు ఈ ముచ్చటెరకైన జనాలు. కొన్ని రోజులు సర్వే అన్నారు, ఇంకొన్ని రోజులు కులగణన అన్నారు, తర్వాత అప్లికేషన్లు అన్నారు. ఓ ఇట్లా గడికోటి ముందటేసి కాలం గడుపుతున్నారు తప్ప జనానికి ఏం ఫాయిదా లేకుండా అయింది. సర్వే చేసినా సర్వేలు ఇచ్చిన అప్లికేషన్లన్నా సరిగ్గా వేసిండ్రా అంటే అది కూడా లేదట. ఇగో ఇక్కడ చూడుండ్రి ఎట్లున్నదో కాంగ్రెస్ పాలన కహాని. చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టే ఉన్నది ఇలా పరిస్థితి. సమగ్ర కుటుంబ సర్వే చేసిన లెక్కలు కంప్యూటర్లకు ఎక్కిచ్చే నౌకరు చేసేటోళ్ళట. వీళ్ళంతా 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా నానబెడుతున్నదట సర్కారు. అందుకే మాకు పెండ్లాం పిల్లలు లేరా, మేము ఎట్లా బతకాలే జీతాలు ఇవ్వకుంటే అని షేర్లింగంపల్లి జోనల్ ఆఫీస్ లా ఇగో ఇట్లలో దిగిండ్రు. ఆగో సమగ్ర కుటుంబ సర్వే చేసిన గీళ్ళకే జీతాలు ఇవ్వలేకుంటే వీళ్ళు సర్కార్ని ఏం నడుపుతారు? ఓ మేము అంత చేసినాం మేము ఇంత చేసినామని బయట దేశాలకు పోయి కోటాను కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని పెగ్గలు కొడుతున్నారు. వీళ్ళకి జీతాలు ఇచ్చేదానికే పైసలు ఇవ్వా? కాంగ్రెస్ పార్టీల ఎవ్వరము ఇంట్లో ఈగల మోతలు బయట బడాయి కోతలు అన్నట్టే ఉన్నది. మీ సర్కార్ చేసిన సర్వేలకే పైసలు ఎగ్గొట్టి వీళ్ళని పస్తులు ఉంచుతున్నారంటే రేపు ఇంకెంత మంది కడుపులు మాడుస్తారో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి సారు జీతాలు రానోళ్ళు మీది రేవు తక్కువ పాలన అని తిట్టుకోక ముందే తొందరగా జీతాలు ఇయ్యండ్రి సారు అని అంటున్నారట. అప్పులు చేసి సంసారాలు నెట్టుకొస్తుంది వీళ్ళంతా.